ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విజయవాడలో ఉద్రిక్తతలు కలకలం రేపాయి. కొంతమంది యువకులు టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే వార్తలు సంచలనంగా మారాయి. నగరంలోని టూ టౌన్ గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలోని ఓ గృహంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారనే సమాచారం. కొంతకాలంగా సోషల్ మీడియాలో టెర్రరిస్టుల గురించి పోస్టులు పెడుతున్నారన్న సమాచారంతో ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు. వాళ్ళ విచారణలో ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ప్రాంతం విజయవాడ నడిబొడ్డున నక్సల్స్ అది ఉగ్రవాదకు సంబంధించిన కదలికలు అంటూ వార్త గుప్పమంటంతో ఒక్కసారిగా కలకలం రేపిన పరిస్థితి. విజయవాడలో ఉగ్ర లింకలు అంటూ కూడా ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. అలాగే ప్రజలు కూడా భయప్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముగ్గురు యువకులను ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఈ వార్త ఒకసారిగా గుప్పమంటంతో ఒకసారిగా షాక్ తిన్న పరిణామమైంది ఆంధ్రప్రదేశ్ వంతు. అయితే ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు, మెరుపు సోదాలు చేపట్టారు. సోదాలు చేపట్టిన సమయంలో ఈ యొక్క ముగ్గురు యువకులని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది తెల్లవారుజామున. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఒక 2 సంవత్సరాల క్రితము అర్ధరాత్రి పూట ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి ఒక్కసారిగా మూకుమ్ముడిగా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి విజయవాడ గుంటూరు ఈ రెండింటిలో ఓ పెద్ద ఎత్తున దాడులు చేశారు. అర్ధరాత్రి పూట వందలాది మంది అధికారులతో వచ్చిన ఎన్ఐఏ వాళ్ళు కొంతమందిని అదుపులోకి తీసుకొని ఢిల్లీ తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మరలా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మరలా ఒక్కసారి విజయవాడ నగరంలో ఉగ్ర కదలికలతో మళ్ళీ ఉలిక్కి పడిన పరిస్థితి అయితే ఉంది విజయవాడ పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలానికి మద్దతు తెలుపుతున్నారన్న ఆరోపణలపై ముగ్గురు యువకులను కూడా ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద నెట్వర్క్లతో వీరికి కొంత మేరకు సంబంధాలు ఉన్నట్లు కూడా అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముగ్గురు యువకులు. అయితే ముగ్గురు కూడా యుక్త వయసు అని చెప్పుకోవాలి. మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ 23 సంవత్సరాలు, మీర్జా సోహెల్ 23 సంవత్సరాలు, మహమ్మద్ డానిష్ 27 సంవత్సరాలు. ముగ్గురు కూడా యువకులు అవ్వటం, వారి మీద కొంతమేరకు అనుమానం రావటం, దీంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు తెల్లవారుజామున వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కూడా అధికారులు తెలిపారు. విషయం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉందని కూడా చెప్పడంతో కొంతమేరకు అక్కడ ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా చూసుకుంటే ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పిన ప్రకారం మా బృందాలు ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేశారు. వారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తీవ్రవాద భావజాలానికి సంబంధించిన కంటెంట్ ఉంటా ఉంది. తీవ్రవాద భావజాలానికి మద్దతుగా ప్రసారం చేస్తున్నట్లు కూడా గుర్తించామని అధికారి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ ముగ్గురిని కూడా సోమవారం ఈ సమాచారం వచ్చి అప్పటి నుంచి వారి మీద కొంతమేరకు నిఘా పెట్టినట్టు కూడా తెలిపారు. 10 మంది సభ్యుల నెట్వర్క్ లో ఈ బృందం భాగంగా ఉందని తెలుస్తా ఉంది. యువతను ప్రభావితం చేయటానికి మరియు వారిని తీవ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు కొంతమేరకు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, అందుకే ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలిపినట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఉగ్రవాద సంస్థలకి వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే దాని మీద ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ముగ్గురు యువకులు ఆన్లైన్ కార్యకలాపాల స్వభావాన్ని నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కొంతమేరకు పోలీసు అధికారులు చెప్పారు. విజయవాడ వించిపేట నారాయణ స్వామి వీధిలో మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, అబ్దుల్ లజక్ వీధిలో మీర్జా సోహెల్ బేగ్, భవానీపురం ఇందిరా ప్రియదర్శిని కాలనీలో కూడా
మొహమ్మద్ డానిష్ ఉన్నట్లు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీరిపై నిఘా పెట్టిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ విజయవాడ టాస్క్ ఫోర్స్ బృందాలతో కలిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరి నుంచి కొంత మేరకు కొన్ని వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. వీరు ఎవరెవరితో సంప్రదింపుల్లో ఉన్నారు, వారి భావజాలానికి ఎవరి భావజాలానికి వీళ్ళు ఆకర్షితులయ్యారు, ఇంకెవరినైనా వీరు ఆకర్షితులు చేశారా అనే అంశాల మీద అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దర్యాప్తులో ఈ యొక్క ఆరా తీసే పనులు అయితే అధికారులు పడిన పరిస్థితి అయితే ఉంది. రత్న, నాగేశ్వరరావు, ఇంకా మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైతే ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారో ముగ్గురు యువకుల్ని ముమ్మర దర్యాప్తు అయితే ప్రారంభించారు. ముగ్గురిని కూడా ఆ విజయవాడకి సంబంధించిన ఒక ప్రదేశంలో ఉంచి అక్కడ వారిని విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీరికి సంబంధించి వీరు భావజాలానికి సంబంధించి అంటే ఎవరి భావజాలానికి ఆకర్షితులైన తర్వాత ఖచ్చితంగా వీరు కొంత మేరకు యువతని ఆకర్షించారు. ఆ యువకులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దర్యాప్తులో అంశాలపై సెల్ దర్యాప్తులు ఇదంతా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రానికి పూర్తి సమాచారం వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. రెండింటి మీద అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఒకటి, వీరు ఎవరికి ఆకర్షితులై ఎవరి దగ్గర నుంచి వచ్చే సమాచారాన్ని సేకరిస్తున్నారు, వీరి దగ్గరకు వచ్చిన సమాచారాన్ని ఎవరికి చేరవేస్తున్నారు, ఎటువంటి వారిని ఆకర్షిస్తున్నారు అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.